వర్తమానం అంటే ఏమిటనేది, ఈ క్షణం ఏంటనేది. ఈ క్షణం మన అస్తిత్వం, మన జీవనం, మనం ఏమిటో ఇక్కడ తీసుకొచ్చింది ఇది ఇప్పుడు మనల్ని. దీన్ని చూడగలగాలి. అప్పుడే మనకి సమస్త విషయాల గురించి, దాని ప్రారంభం గురించి, దాని అంతం గురించి కూడా మనం సృజించగలుగుతాం, చూడగలుగుతాం, దాన్ని తాకగలుగుతాం. తెలుస్తుంది మీకు. సవ్యంగా మీకు మీరు ప్రశ్నించుకోవటం అంటే, ఆరంభం కానీ, అంతం కానీ లేవని చూడటం అన్నమాట. అంటే ఏంటి? ఆరంభము, అంతము లేనప్పుడు అక్కడ కాలం ఉందా? కాలరహితం. చూసారా? కాలాతీతం. కాలరహితం అనే ఆ అపూర్వమైన భావాన్ని మీరు గ్రహించేసుకోవటానికి మనం ఇప్పుడు ఈ వర్తమానంలో ఉన్న మనసును అవగాహన చేసుకొని తీరాలన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్న ఈ స్థితిలో ఈ మానవ మస్తిష్కం దాని యొక్క పరిసరాల ప్రభావం చేత తయారైంది కదా! ఈ పరిసరాలు, చర్య, దాని దాని సరసర ఉంటాయి కదా! ఆ మస్తిష్కంలో. ఆ పరిసరాల ప్రభావం అంతా ఉంటుంది కదా! ఆ పరిసరాల ప్రభావము అది మన పైన ఎంతుంది అనేది. అలా చూస్తున్నప్పుడు ఆ ప్రభావాలన్నిటి నుండి తనను తాను విడిపించేసుకుంటే కనుక చూసారా? అప్పుడు ఆ కాలరహితాన్ని చూసారా? ఈ మనసు అలా విడిపించుకుంటే తప్ప ఆ కాలరహితమైన దాన్ని మనం అనుభూతి చెందలేం. కనుగొనలేం. కాలాన్ని అర్థం చేసుకోవడం అంటే దాన్ని పక్కకు పెట్టేయటం కాదు. అలాగే దాన్ని ఒక సిద్ధాంత సూత్రంగా తయారు చేయటం కూడా కాదు. మన మనసును శోధించి సరసాలి. ఆ ప్రభావాలు ఎంత బలమైన ముద్రలు వేస్తున్నాయో తెలిసి ఉండాలి మనకి. ఇప్పుడేదో ఒకటి జరిగింది. దాని యొక్క ప్రభావం, ఆ గుర్తు ఎంత బలంగా నాటుకుపోయిందో మనలో. అది ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. అంటే మన గురించి మనం అసలు మన గురించి మనం ఏ పనైనా చేసుకుంటున్నామా? ఇది చూడండి. ఎందుకంటే ఒక 1000 నిన్నల ప్రభావం కాలం కదా! అప్పుడు మరి ఆ కాలమానం ప్రకారం నడుస్తున్న ఆ కాలం అంటే గడియార కాలమే కాకుండా గుర్తు, ఈ స్మృతి అనే ఆ ముందుకు, వెనుకకు సాగదీసుకోగలిగినటువంటి ఆ కాలం ఒకటుంది కదా ఇక్కడ మరి. ఈ స్మృతి అంటే ఈ గుర్తు అచేతనంగా లోపలకు పాతుకొని పోయి ఉంటుందన్నమాట ఇది. చూసారా? ఇలాంటివి ఒకటా రెండా? ఒకటా రెండా? ఇప్పుడు మన దుఃఖాలకు కారణం ఏంటో తెలుస్తుంది కదా! ఇవే ఈ గుర్తులే. అసంఖ్యాకమైన సంఖ్యలు ఇది. ఇన్ని గుర్తులున్నాయి అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే అది అచేతనంగా లోపల ఆ అణువుల రూపంలో అలా గడ్డ కట్టేసి పాతుకొని పోయి ఉన్నాయన్నమాట. ఆ మనసులో అసంఖ్యాకమైన మారుమూల గదుల్లో లోతుగా నిక్షిప్తమైపోయి ఉన్నాయన్నమాట. చూసారా? ఎంత భయంకరంగా ఉంది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా! నాకేమీ లేదని చెప్పగలనా? అసలు నీకేది లేకపోతే ఆ మనసులో ఏది లేకపోతే అసలు దుఃఖం ఎక్కడిది? ఎక్కడో పాతుకొని పోయి ఉన్నాయి. అని చెప్తున్నాడు. అసంఖ్యాకమైన మారుమూల గదుల్లో లోతుగా నిక్షిప్తమైపోయి సమయానుకూలంగా బయటకొస్తా ఉంటాయన్నమాట. ఈ కదలికలు ఒక ప్రదేశానికి, మరొక ప్రదేశానికి మధ్య అంటే ఇక్కడి నుండి అక్కడికి ఒక ఇక్కడి నుండి అక్కడికి అన్నామంటే అక్కడ కాలం ఉంది కదా! ఆలోచనే కదా! ఇక్కడి నుండి అక్కడికి అనేసరికి అది మరొకటి అవటంలో కాలం ఉంది కదా! నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా అవ్వబోతాను, నేను మారిపోతాను, నేను ఇప్పటికే మారిపోయాను. చూసారా?
ఇలా ఎన్నో, ఎన్నో, ఎన్నో దానిలో అనమాట. చూసారా? ఆ మనోమూలంలో పాతుకొని పోయి, గడ్డ కట్టేసి ఉన్నాయన్నమాట. నేనేదో భవిష్యత్తులో అయిపోతాను. అలా భవిష్యత్తుకి చేతులు చాపుతున్నాం. ఎంత తింగరతనం ఉంది మన దగ్గర ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఇంత తింగరతనం, ఇంత ఇలా ఉంది కాబట్టే ఈ వెర్రి చూసారా? ఇదంతా ఉంది కాబట్టే ఇదేమనుకుంటుంది? ఇది శాశ్వతమని, ఇది క్షణభంగురమని చెప్పుకుంటా ఉంటుంది. అంటే ఎటువంటి స్థితిలో ఉందో చూడండి మనసు ఇక్కడ. అలాగే విత్తనం నాటినప్పుడు కాలం ఉంటుంది ఇక్కడ. విత్తనం నాటినప్పుడు కాలం ఉంటుంది. అలాగే పంట చేతికొచ్చినప్పుడు కూడా కాలం ఉంటుంది కదా! అలాగే విత్తనం నాటుతారు. కొంత టైం పడుతుందది. అలాగే పంట చేతికి రావడానికి కొంత టైం పడుతుంది. కాలం ఉందనమాట అట్లా. అయితే ఇక్కడ మన అంతర్గతమైన కాలం ఉంటుంది. మన ఆంతరికంగా చూసారా? ఒక కాలం ఉంది మనకి. ఆ కాలం ఏ రూపంలో ఉందంటే ఆ బీజం గుర్తుల రూపంలో ఉంటుందన్నమాట. ఈ గుర్తులే ఇది అనేకమైన సంక్లిష్టతలతో, అత్యంతమైన సూక్ష్మలతో నిండి ఉంటుందన్నమాట. అదే పట్టుకున్నామంటే దొరకనంత సూక్ష్మతతో ఉంటాయన్నమాట గుర్తులు మనకి. అందుకే మన గురించి మనకేం తెలియట్లేదు. అంటే మన పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి? మనం ఎందుకొచ్చాం? ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏం నొల్లుకుంటున్నాం? తెలియాలి కదా! మన గురించి, మన అస్తిత్వం గురించి పూర్తిగా మనకు తెలియకే కదా ఈ గందరగోళం అంతా, ఈ దుఃఖం అంతా. వస్తాం ఒక ఇంట్లో ఉంటాం. అందరూ కలిసి ఉంటాం. ఎలాగోలాగ యుద్ధాలతోటో లేకపోతే ఇంకో రకంగా కాలం ముగిసిపోతుంది. అంతే అయిపోతుంది. మళ్ళీ తెచ్చినాట్లకి రెట్టింపు ఆ బీజాన్ని మోసుకొని వెళ్ళిపోతాం. ఇదే కదా! అనాది కాలం నుంచి మనకు జరిగేది ఇదే. ఇంక దుఃఖ సమాప్తి ఎప్పుడిక్కడ? ఇది మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. కానీ ఇది కనిపెట్టం. నాకు అన్నేళ్ళొచ్చినియి, నాకు ఇన్నేళ్ళొచ్చినియి, నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు అవి ఏమంటారండి ఈటిలిని అసల? ఏమన్నా పసుందా ఈటిల్లో? అసలు దొరుకుతాందా మనకది? కాలం మన దగ్గర ఎలా పనిచేస్తుందో చూడండి. ఆలోచన ఎలా పనిచేస్తుందో చూడండి. ఆయన అంటున్నాడు అసలు అతి సూక్ష్మంగా ఉంటుంది ఈ అంతర్గతమైన కాలం. ఈ సూపు ఇది తెలుసుకోవటం మానేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ఇవే ఉంటున్నాయి మన ముందు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మనకు అర్థం అవ్వట్లేదండి. ఎంత దరిద్రంలో ఉన్నామో మనకు అర్థం అవ్వట్లేదు. మన చుట్టూ కూడా సంపద మనకుండొచ్చు. కానీ మన దరిద్రులమే. ఎందుకంటే నా గురించి నాకు తెలియదు కాబట్టి.